హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ ఆనియన్స్తో మంచి రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ నోరు రుచిగా లేనప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేనప్పుడైనా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ నేను ఇక్కడ 3 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే తీసుకున్నానండి. అన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్ మనం బిర్యానీకి అయితే ఎలా ఆనియన్స్ ఫ్రై చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఆయిల్ అనేది వేడయిందండి. ఆనియన్స్ అన్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ప్లీజ్. ఫ్రెండ్స్ ఆనియన్స్ అనేది గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ అండి ఫ్రై అయిపోయాయండి. వేరే ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లో హాఫ్ కప్ పల్లీలు అయితే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్ అనేది ఫ్రై అయిపోయాయండి. వేరే ప్లేట్లోకి తీసేసుకొని అదే ప్యాన్లో 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్ వెల్లుల్లి రెబ్బలు కూడా ఫ్రై అయిపోయాయండి. ప్లేట్లోకి తీసేసుకొని 2-3 రెడ్ చిల్లీస్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్ రెడ్ చిల్లీస్ అనేవి తొందరగా ఫ్రై అయిపోతాయండి. కరివేపాకు స్లిప్స్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్ కరివేపాక్స్ కూడా ఫ్రై అయిపోయిందండి. వేరే ప్లేట్లోకి తీసేసుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ధనియాలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రెండ్స్ హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్ జలుబు ఫీవర్ వచ్చి నోరు రుచిగా లేనప్పుడు ఇలా ఉల్లిపాయ కారం ప్రిపేర్ చేశారంటే చాలా బాగుంటుందండి. ఎప్పుడు తినేదానికంటే 4 ముద్దలు ఎక్కువ తింటారు. ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఉల్లిపాయ కారం అయితే. ఫ్రెండ్స్ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఫ్రెండ్స్ ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత 1.5 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఫ్రై చేసుకున్న కరివేపాకు, రెడ్ చిల్లీ, ఆనియన్స్ కూడా సగం వరకు ఇందులో యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పట్టుకున్న పౌడర్ అనేది ఇలా ఉంటే సరిపోతుందండి. మరి మెత్తని పేస్ట్ ఏం అవసరం లేదు. ఫ్రెండ్స్ మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ కారాన్ని రిమైనింగ్ ఉల్లిపాయలలో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్ టేస్టీ ఉల్లిపాయ కారం అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇదైతే ఇది వేడి రైస్లోకి చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ ఉల్లిపాయ కారం అయితే చాలా బాగుంటుందండి. చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇదైతే.